అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 118వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి. అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే ఈ కార్యక్రమంలో యథాపూర్వం కొనసాగిద్దాం. ఇందులో మనం ముందుగా చెప్పుకున్న విధంగా సిద్ధేశ్వరి సిద్ధ విద్య నామాలు మనం చెప్పుకుంటున్నాం. సిద్ధేశ్వరి అంటే సిద్ధులకు ఈశ్వరి అయినటువంటి తల్లి అని చెప్తూ, అంతేకాకుండా మనలో ఉండేటువంటి ప్రజ్ఞని మనకి తెలిసేటట్టు చేసేటటువంటి శక్తి కూడా సిద్ధేశ్వరి అని అంటాము. మనలో సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో ఆ సృజనాత్మక శక్తికి ఏ ప్రజ్ఞ అయితే కారణమవుతోందో దానిని సిద్ధేశ్వరి అని సంబోధించడం జరుగుతుంది. అలాగే ఆకారాలకు సంబంధించినటువంటి ప్రజ్ఞ, రూపానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ, సంఖ్యలకు సంబంధించిన ప్రజ్ఞ, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ ప్రజ్ఞలన్నీ కలిపి మనలో ఒక చైతన్యంగా వ్యాప్తి చెందడాన్ని, వికసించడాన్ని ప్రేరేపించేటువంటి శక్తి సిద్ధేశ్వరి శక్తి అని మనం చెప్పుకుంటాం అనమాట. అనిమాది సిద్ధులకు అధికారిణి అని చెప్పుకుంటాం. అలాగే స్వాధిష్టాన చక్రానికి సిద్ధేశ్వరి అధిష్టాన దేవత అని మనం చెప్పుకుంటున్నాం. తదుపరి సిద్ధ విద్య. అటువంటి సిద్ధేశ్వరి యొక్క నామం ఏమిటి అంటే సిద్ధ విద్య. అంటే సంఖ్యలకు సంబంధించినదా ఉండేటటువంటి విద్యని సిద్ధ విద్య అంటారు. క్యా అంటే చెప్పుట లేదా పోల్చి చెప్పుట అని అర్థం, వ్యత్యాసం చెప్పుట అని అర్థం. సంఖ్య అంటే చక్కగా చెప్పుట అని అర్థం. పోల్చి చెప్పడం లేదా వ్యత్యాసాన్ని తెలియజెప్పడం అనేది క్యా అనే అక్షరానికి అర్థం అని మనం చెప్పుకుంటే, సంఖ్య అంటే సమ్యక్ వ్యక్తీకరణ. ఆ రకంగా చక్కగా మనం బయటికి చెప్పడాన్ని సంఖ్య అంటారు. కాబట్టి గణిత శాస్త్రానికి సంబంధించింది సాంఖ్యం. గణిత శాస్త్రాన్ని దివ్యమైన తర్క శాస్త్రము, మ్యాథమెటిక్స్ ఇస్ డివైన్ లాజిక్ అని పైథాగరస్ చెప్పాడు. మ్యాథమెటిక్స్ ఇస్ డివైన్ లాజిక్. కాబట్టి ఇది అపౌరుషేయమైనటువంటి తర్కం. అపౌరుషేయము అంటే మానవుల చేత రాయబడి లేదు, మానవుల చేత రచింపబడనటువంటిది. కాబట్టి అపౌరుషేయం, లాజిక్ ఇంపర్సనల్ అని చెప్తాడు. అందువల్ల ఈ శాస్త్రాన్ని ఎవరైనా ఎవరికైనా అందించవచ్చు. ఎందుకంటే కర్త ఎవరు అంటే సాక్షాత్ భగవంతుడే అని మనం చెప్పుకోవాలి. కాబట్టి పొరపాట్లు, సరిపోకపోవడాలు లేకుండా సరి అయినటువంటి శాస్త్రం అవుతుంది మ్యాథమెటిక్స్. కాబట్టి ఇలాంటి గ్రంథాలనే వేదాలు అంటారు. అంటే పొరపాట్లు, సరిచేయడాలు, తప్పిదాలు అనేవి లేకుండా వ్రాయబడినటువంటి గ్రంథాలని వేదములు అని మనం చెప్పుకుంటాం అనమాట. ఏ భాషలో అది అటువంటి గ్రంథం రాయబడినా దాని వేదమనే అనాలి అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఉపాసన ద్వారా చిత్తాన్ని శుద్ధి చేసి, మనస్సును శుద్ధి చేసి శాస్త్రజ్ఞానాన్ని పెంపొందింపజేసే విద్యని సిద్ధ విద్య అంటారు. ఇదన్నమాట. కాబట్టి సంఖ్యలతోనూ చిత్రాలతోనూ కూడుకుని ఉండి నిర్దిష్టమై దోషరహితమైనటువంటి శాస్త్రాన్ని మనం సిద్ధ విద్య అంటాం. అటువంటి సిద్ధ విద్యకి అధికారిణి రూపమైనటువంటి శక్తిని సిద్ధ విద్యాదేవి అని మనం అంటాం అనమాట. సిద్ధిని ప్రసాదించేటువంటి విద్యారూపిణి అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి తల్లి సిద్ధమాత అయి ఉంటుంది. అంటే సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలిచేది. సిద్ధమాత అనుగ్రహం వలనే మనలో వేద జ్ఞానానికి సంబంధించినటువంటి కేంద్రాలు అనేవి ప్రచోదితం అవుతాయని.
కాబట్టి సంఖ్యాశాస్త్రమైన, గణిత శాస్త్రమైన, ఇంకే శాస్త్రమైనా సరే మనలో మనకి అర్థమై వంటబట్టడానికి ఏ ప్రజ్ఞ అయితే కారణమవుతుందో, ఏ తల్లి అయితే కారణమవుతుందో ఆ తల్లిని మనం ఏమంటాం? సిద్ధమాత అంటాం అన్నమాట. కాబట్టి మానవ జన్మలోనే సమస్త విజ్ఞానాన్ని హేతుబద్ధంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి బుద్ధి అనేటువంటిది ఒకటి ఉంది, మెదడు అనేటువంటిది ఒకటి ఉంది. దానికి విచక్షణ జ్ఞానం ఉన్నది, ఆలోచన జ్ఞానం ఉన్నది. అందువలన ఈ జన్మలోనే మనం మన గురించి, మన ముందు జన్మల గురించి, తరువాతి రాబోయే భవిష్యత్తుల గురించి తెలుసుకునే శక్తి అనేది ఉందన్నమాట. కాబట్టి విజ్ఞాన సంబంధమైన కొలతలకు ఏ కొలబద్ద వాడారనేది ముఖ్యం కాదు. దేంతో కొలిచినా మనలో ఒక పద్ధతిలోంచి మనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకోగలిగే స్థితి, కన్వర్షన్ టేబుల్, అది మన దగ్గర ఉండడం ముఖ్యం. విషయాలు ఉండడం వేరు, విషయాలు నమ్మడం వేరు, విషయాలు తెలియడం వేరు. ఈ మూడు కూడా స్పష్టంగా మనం తెలుసుకోవాలి. వీటిని మనకు అందించేది సిద్ధమాత, ఈ మూడింటిని. కాబట్టి కొలతలకు, కొలమానములకు మార్చుకోవడానికి మనలో సిద్ధంగా ఉండి ఏ శక్తి అయితే పనిచేస్తుందో ఆ శక్తియే సిద్ధమాత అని చెప్తాం. అంతేకాకుండా పిండాండంలో ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత ఎవరు? సిద్ధమాత. జీవి పిండముగా ఉన్నప్పుడు అందులో ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత అయినటువంటి దేవతని సిద్ధమాత అంటారు. ఇవి పిండముగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు స్థితులు. పూర్తి స్వరూపం అనేది ఏర్పడిపోయిన తర్వాత, జన్మించిన తర్వాత జీవితాల యొక్క స్థానాలు, ఆ స్థానాల యొక్క అధిష్టాన దేవతలు మారుతాయి. ఆ విషయం మనం గమనించాలి. అటువంటి సిద్ధమాతనే యశస్విని అని కూడా అంటారు. ఎందుకు అంటే ఆమె గొప్పతనాన్ని వ్యక్తం చేసేది. ఎవరి గొప్పతనాన్ని అంటే ఈ సృష్టికంతటికి కారకుడైన వాడు పరమేశ్వరుడు గనక ఆయన యొక్క విశిష్టతను తెలియజేసేటువంటి తల్లి కాబట్టి యశస్విని అని అంటారు. కాబట్టి మనలో మనం పుట్టి, ఉండి, పెరిగి లీనమైపోయే చివరికి ఆయనలోనే గనక మనం అనేవి, వినేవి అన్ని ఆయన నామాలే, చేసేవి, చేయించేవి అన్ని ఆయన పనులే, తినేవి, తినిపించేవి కూడా ఆయన సంపదే మనం. కాబట్టి ఇటువంటి యశస్సు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు అయితే ఈ యశస్సు కారణం సృష్టి కార్యమే కదా. ఆ సృష్టి కార్యాన్ని నిర్వహించేది అమ్మవారే కదా. అందువలన అమ్మవారిని యశస్విని అంటారు. అంటే పరమేశ్వరుని సృష్టి కార్యానికి సమర్థించి సహాయపడేటువంటి తల్లి అని మనం చెప్పుకుంటాం అన్నమాట. అందువల్ల విశ్వవ్యాప్తంగా విస్తరింపజేయడంలో గోప్యంగా, సూక్ష్మంగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్ట బయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని అని అంటారు. అంతేకాకుండా రాత్రంతా చీకటిగా ఉన్నప్పుడు రాత్రి తెల్లవారేటట్టు చేసి రాత్రిలో ఉండే చీకటి రహస్యాన్ని బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని. రాత్రి చీకటిలో మనకు కనిపించినటువంటి వాటిని తెల్లవారి మనకి వ్యక్తం చేసేటటువంటి తల్లి యశస్విని అని మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ రకమైనటువంటి భౌతిక లక్షణాన్ని మనం యశస్విని అని అంటాం. ఈ యశస్విని నామానికి ప్రత్యేకత ఏమిటి అంటే మనలో ఉండేటువంటి నిబిడీకృతమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, అంటే అంతర్గతంగా నిహితమైనటువంటి శక్తులు, ఆ శక్తుల యొక్క వికాసం అనేది ఎలా జరుగుతుంది అనేది మనకి దీని ద్వారా తెలుస్తుందన్నమాట. కాబట్టి అటువంటి తెలిసేటటువంటి లక్షణం కలిగి ఉన్నటువంటిది యశస్విని అంటే. అందువల్ల ఈ నామానికి మనం యశస్విని అని మనం చెప్పుకుంటాం. తదుపరి అటువంటి యశస్సుని కలిగించేటటువంటి తల్లి ఎక్కడ ఉంటుంది అంటే విశుద్ధి చక్ర నిలయ, విశుద్ధి చక్రంలో ఉంటుంది. విశుద్ధి చక్రం ఎక్కడ ఉంటుంది? కంఠం దగ్గర ఉంటుంది. ఒక్క విషయం, ఒక్క నామం మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏమిటది అంటే పరాపశ్యంతి మధ్యమ వైఖరి వాక్కులలో
మధ్యమ వాక్కు ఎక్కడైతే ఉంటుందో అక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. విశుద్ధి చక్రం నుంచి వచ్చేటువంటి వాక్కుని మధ్యమ వాక్కు అంటారు. మన వాక్కు మన యొక్క ప్రవర్తనని, మన యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది అని వజ్రేశ్వరి నామలో మనం చెప్పుకున్నాం. కాబట్టి మన యొక్క శక్తిని, మన యొక్క సామర్థ్య మేధాశక్తిని వ్యక్తం చేసేది ఏది? మాటలు ఆడితేనే ఎదుటికి మన యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. అలాగే ఎక్కువ మనలో ఉన్న లోపాలు ఏమిటో కూడా చక్కగా ఎదుటివాడికి తెలుస్తుంది. వినేవాడు ఎటువంటి వాడో తెలియదు కానీ చెప్పేవాడు ఎటువంటి వాడో వినేవాడికి చక్కగా తెలుస్తుంది. కాబట్టి ఎక్కువగా మాట్లాడడం అనేది మన యొక్క సమర్థతలు, అసమర్థతల్ని బయట పెట్టుకోవడమే. అందువలన విశుద్ధి చక్రం మీద ఆధారపడి ఉన్నటువంటి తల్లి మనలో ఉన్నటువంటి మేధాశక్తిని, మనలో ఉండేటువంటి సామర్థ్యాలని, మన గుణగణాలని బయటికి చెప్తూ ఉంటుందన్నమాట. ఈ నామ నుండి అంతర్మాతృకా వర్ణన్యాస క్రమంగా సప్తచక్రాలలో ఉండేటువంటి డాకిని, రాకిని, లాకిని, కాకిని మొదలైనటువంటి అధిష్టాన దేవతలన్నీ, వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ యొక్క పరివార దేవతలు, వారికి నివేదించవలసినటువంటి ప్రసాదాలు, ద్రవ్యాలు, పిండోత్పత్తిలో క్రమంగా జరిగే మార్పులు, ఇవన్నీ వివరాలు విశుద్ధి చక్రనిలయ దగ్గర నుంచి మనకి వర్ణించబడతాయి అన్నమాట. ఇది లలిత అమ్మవారు చెప్తున్నటువంటి నామాల్లో ఇది ఈ విశుద్ధి చక్ర నిలయం అనేది ప్రారంభం అవుతుందన్నమాట. ఏ చక్రంలో ఏ అధిష్టాన దేవత ఉంటుంది, అధిష్టాన దేవత యొక్క రూపం ఎలా ఉంటుంది, వర్ణం ఎలా ఉంటుంది, ఏ ఆయుధాలు ధరిస్తుంది, ఎటువంటి ఆహార పదార్థాలు మనం నివేదించాలి అమ్మవారికి, ఇవన్నీ కూడా తెలియజేయబడతాయి అన్నమాట. ఇదంతా కూడా ఏంటి అంటే మనకి పూజా ప్రక్రియ, అంటే బాహ్యమైనటువంటి పూజ, అర్చనా విధానం అంటాం మనం. కాబట్టి శరీర శాస్త్ర నిర్మాణం కాకుండా శరీరంలోని వివిధ అవయవాలు చేయవలసిన పనులను నిర్వర్తింపజేయడానికి మనలో ఏ శక్తి అయితే ప్రేరేపింపజేస్తుందో మనల్ని ఆ శక్తి సూక్ష్మ వ్యూహానికి సంబంధించినటువంటి శాస్త్రమే, అంటే ఫంక్షనల్ ఎనాటమీ ఇక్కడ నుంచి మనకు చెప్పబడతాయి. ఆధునిక వైద్యశాస్త్రం ఎక్కువగా శరీరంలోని స్థూల అవయవాల నిర్మాణము, అమరిక గురించి తెలియజేస్తుంది కానీ వాటిని నడిపించే సూక్ష్మ శక్తి వ్యూహాన్ని వైద్య శాస్త్రం తెలియజేయదు. ఆ సూక్ష్మ శక్తి వ్యూహాన్ని మనకి తెలియజేసేదే లలితా సహస్రం. కాబట్టి ఇది శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. కేవలం ఇది ఫిలాసఫీ కాదు, శాస్త్ర విజ్ఞాన విశ్లేషణ చేసేటటువంటి చక్కని జ్ఞానమును అందించే పుస్తకం అని మనం చెప్పుకోవాలి. లలితా సహస్రనామం అంటే ఆ శ్లోకం చక్కని జ్ఞానాన్ని మనకు అందించేది. షట్చక్రాల గురించి కొన్ని వివరాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. పృథ్వీ తత్వానికి చెందినటువంటి మూలాధారంతో కాకుండా ఆకాశ తత్వానికి చెందినటువంటి విశుద్ధి చక్రంతో ప్రారంభించబడి ప్రస్తుతం వివరణ చెప్పబడుతుంది. మూలాధార చక్రం నుంచి కదండి కింద నుంచి పైకి చెప్పుకోవాలి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం అని. ఇక్కడ అలా కాకుండా ఆకాశ తత్వానికి చెందినటువంటి విశుద్ధి చక్రంతో మనకి ఇక్కడ వర్ణన ప్రారంభం అవుతుంది. అంటే ఈ ప్రణాళికకి ఈ రకంగా వర్ణించాలనేటువంటి ప్రణాళిక వసిన్యాది వాగ్దేవతలు చేశారంటే దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది, దానికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది, ఒక అంతరార్థం ఉంటుంది. అది ఏమిటో మనం ముందు తెలుసుకుందాం. ఏ విషయమైనా ముందుగా వివరించబడాలంటే కావలసింది వాక్కు కదా. కాబట్టి ఆ వాక్కుకు సంబంధించిన విశుద్ధి చక్రంతోనే ప్రారంభించబడింది ఇక్కడ నుంచి శరీర నిర్మాణ శాస్త్రం తాలూకు వర్ణన అన్నమాట. అది మెయిన్. విశుద్ధి చక్రంతోనే ఎందుకు ప్రారంభించాలి అని ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు ప్రతిగా రెండు విశుద్ధి చక్రం అనేది లేకపోతే రావు. ఏమిటి ప్రశ్న సమాధానం, ఈ రెండు కూడా విశుద్ధి చక్రం లేకపోతే రావు. విశుద్ధి చక్రం ఉంటేనే ప్రశ్న వస్తుంది, విశుద్ధి చక్రం ఎదుటివాడికి ఉంటేనే
ఆన్సర్ వస్తుంది. కాబట్టి సమాధానం, ప్రశ్న రెండు కూడా విశుద్ధి చక్రం నుంచి ప్రారంభమవుతాయి కనుక విశుద్ధి చక్రంతో విశుద్ధి చక్ర నిలయ ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు విశుద్ధి చక్ర నిలయాయ నమః అని నమస్కరించాలన్నమాట. అందుకే ఇవన్నీ వరసగా ఒక మాల, ఇది ఒక గుర్తు. లలితా సహస్రనామావళిని అందుకే మాలా మంత్రము అంటారన్నమాట. కాబట్టి ముందు విశుద్ధి చక్రంతో వివరణ ప్రారంభించి ఆకాశ తత్వానికి చెందినటువంటి తత్వం కాబట్టి విశుద్ధి చక్రంతో ప్రారంభించాం. ఇది పంచభూతాల్లో సూక్ష్మాతి సూక్ష్మమైనది. దీనిలోంచే మిగిలిన 4 భూతాలు వచ్చాయి కాబట్టే ఇక్కడి నుంచి ప్రారంభించారు. ఆకాశం నుంచే పృథ్వీ, యాపస్, తేజస్సులనే వచ్చాయి, వాయువు అనేది వచ్చింది. కాబట్టి ఆకాశం మొట్టమొదటిది కాబట్టి అక్కడ నుంచి ప్రారంభించారు కాబట్టి విశుద్ధి చక్రం నుంచి ప్రారంభించారు. అది ప్రణాళిక ఎవరిది? వసిన్యాది వాగ్దేవతలది. విశుద్ధి చక్రం కంఠానికి కొంచెం కిందగా ఉంటుంది. ఈ విశుద్ధి చక్రానికి సంబంధించిన పద్మం శ్వేతవర్ణంలో ఉంటుంది అని చెప్పారు. తెల్లని పద్మం 16 దళాలు కలిగి ఉంటుంది. సంస్కృత భాషకు సంబంధించినటువంటి 56 అక్షరాలు, 50 అక్షరాల్లో మొదట ఉండే 16 అచ్చులు అక్షరాలకి మూల బీజాలు కాబట్టి ఈ 16 దళాలలో వరుస క్రమంలో ఈ విశుద్ధి వాక్కుకు సంబంధించిన చక్రం. ఇంతకు పూర్వం వజ్రేశ్వరి నామం చెప్పబడింది. ఆ వజ్రేశ్వరి వాక్కుకు సంబంధించినటువంటి దేవతని మనం చెప్పుకున్నాం కదా. వజ్రం అంటే వాక్కు, వాగ్వై వజ్ర అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దీన్ని మంత్రవ్యూహ యంత్రం కూడా వజ్రేశ్వరి నామ వివరణతోనే చెప్పబడింది. ముందు మనలో శుద్ధి ఉంటే దేనినైనా సిద్ధి చేకూరుతుంది. మనలో శుద్ధి ఉండాలి, మనస్సులో శుద్ధి ఉంటే దేని యొక్క సిద్ధి అయినా మనం సంకల్పించిన కార్యక్రమం సిద్ధి అవుతుందన్నమాట. శుద్ధి అంటే దేహ శుద్ధే కాదు, అంతఃశుద్ధి కూడా, మానసిక శుద్ధి కూడా ఉండాలి. చేసే పనులోను త్రికరణ శుద్ధి ఉండాలి, మనోవాక్కాయ కర్మలలో శుద్ధి ఉండాలి. అది దాని అర్థం అన్నమాట. కాబట్టి ఈ శుద్ధి ఉన్నటువంటి హనుమకు విశుద్ధి చక్రానికి సంబంధించినదే రామాయణంలో సుందరకాండ. ఈ విశుద్ధి చక్రానికి చెందినటువంటి వాడే హనుమ. ఆంజనేయుడు అనలేదు, ఇక్కడ హనుమ అన్నారు. ఎందుకంటే ఆయన సిద్ధుడు గనక. కాబట్టి విశుద్ధి చక్రంలో వసించేటువంటి దేవత 16 అచ్చు వర్ణాలు ఏవైతే ఉన్నాయో, స్వరవర్ణాలు ఏవైతే ఉన్నాయో, స్వరవర్ణాలు అంటారు, అచ్చుల్ని స్వరములు అంటారు. వాటికి అధిదేవత, అధిష్టాన దేవత విశుద్ధి చక్ర నిలయ అనేటువంటి దేవత. అదే లలితాదేవి అని మనం చెప్పుకుంటాం. ఈవిడ ఎలా ఉంటుంది? ఆరక్తవర్ణ అంటే రక్తవర్ణముతో నుండున్నది. విశుద్ధి చక్రం దగ్గర ఉండే అమ్మవారి అంశదేవత ఢాకినీ దేవత. ఎర్రని దేహఛాయ కలిగి ఉంటుంది. వాక్కు వ్యక్తమవబోయే ముందు గొంతులో స్వరపేటికల గుండా వచ్చే నాదం అనేది ఘర్షణకి, వోకల్ కార్డ్స్ లో ఫ్రిక్షన్కి లోన్ అవుతుంది కదా. ఈ ఘర్షణనే మంత్రశాస్త్రంలో రేఫము, ట్రిల్ అంటారు. రేఫం రా అని వచ్చేటప్పుడు ఇక్కడ సౌండ్ వస్తుంది. రా అంటే శబ్దం, ట్రిల్ వోకల్ కార్డ్స్ తాలూకా ఘర్షణ, నాదతంత్రుల యొక్క ఘర్షణ వల్ల శబ్దం వస్తుంది. ఈ ఘర్షణ వల్ల అగ్ని పుడుతుంది కాబట్టి రేఫాన్ని అగ్ని బీజము అన్నారు. ఇంత శాస్త్రం ఉంది ఇందులో. అగ్ని ఎరుపు రంగుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవత ఆరక్తవర్ణ అని పిలువబడుతుంది. అంటే ఢాకినీ శక్తి ఎర్రగా ఉంటుంది అని చెప్పడం అన్నమాట. రక్తవర్ణంలో ఉంటుందని చెప్పబడిన ఈ చక్ర అధిష్టాన దేవత 100కి 100 రక్తవర్ణం కాదు, శ్వేత రక్త వర్ణాల మిశ్రమం. అంటే పాటల వర్ణం. మనం పాటలి అని అమ్మవారికి చెప్పుకున్నాం. ఏమిటది? ఎరుపు తెలుపు రెండు కలిసిన వర్ణాన్ని పాటల వర్ణం అంటారు. ఎరుపు తెలుపు కలిసినటువంటి పద్మాన్ని పాటలి అంటారు. పద్మానికి, కమలానికి పాటలి అని పర్యాయ పదం ఉందని మీకు తెలుసు. కానీ పాటలి అనే పర్యాయ పదం ప్రత్యేకమైనటువంటి ఒక పద్మానికి వర్తిస్తుంది, ఎర్రగా ఉన్నటువంటి పద్మానికి కాదు. అంటే ఎరుపు తెలుపు కలిసినటువంటి పద్మం ఉంటే ఆ పద్మాన్ని పాటలి అంటారు. అదే పాటల వర్ణం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము.
కాబట్టి మాతృగర్భంలో పడ్డ జీవి యొక్క పిండము ప్రాథమిక దశలో శుక్ల రక్త సమ్మేళనమైన బిందు రూపంలో ఉంటుంది. అటు రక్తము ఇటు శుక్లము రెండు కలిసినటువంటి సమ్మేళనం. ఒక వారం రోజులు ఇలాగే ఉంటుంది. 15 రోజులైన తర్వాత ఈ బిందు రూపంలో ఉన్న పిండం బుడగ రూపాన్ని పొంది జైగోట్ ఒక సిస్ట్ లాగా ఏర్పడుతుంది అన్నమాట. దాన్నే బుడగ అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెలాఖరికి గట్టి పడుతుంది, నెలన్నరకు పిండంలాగా తయారవుతుంది. అంటే మొత్తం కణాలతో నిండిపోతుంది అనమాట. శుక్ల రక్త సమ్మేళనంతో ఆవిర్భవించిన పిండం యొక్క స్థితితో సమన్వయించబడినటువంటి ధాకినీ శక్తి ఈ పాటల వర్ణంలో ఉంటుందని చెప్పడమే ఈ మొత్తం వ్యాఖ్యానానికి లక్ష్యం. కాబట్టి రక్తవర్ణంలో ఉండేది అని ఆ రక్తవర్ణ అంటే అనే నామానికి అర్థం. అంటే పిండ రూపంలో ఉన్నటువంటి ఢాకినీ శక్తి యొక్క వర్ణము ఇక్కడ చెప్పబడింది అనమాట. అంతేకాకుండా ఆ శక్తికి త్రిలోచన 3 కన్నులు ఉంటాయి. కాబట్టి త్రినయన అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 453వ నామంలో. ఆ నామం కూడా అమ్మవారి కళ్ళకి సంబంధించిందే. ఇక్కడ విశేషం ఏమిటంటే నయనం అనే పదం నై అనే ధాతువు నుంచి వచ్చింది. నై అంటే నడిపించుట. అక్కడ కూడా అదే అర్థం చెప్పుకున్నాం. మళ్ళీ మరోసారి దాన్నే మనం పునశ్చరణం చేస్తున్నాం అనమాట. టు గైడ్, టు లీడ్, టు మేనేజ్, మనం నడిపించేది, మన ముందుకు దారి చూపేది. ఈ అర్థాన్ని బట్టి నయనం అంటే నడిపించేది అని అర్థం. ముందుకు జాగ్రత్తగా తీసుకువెళ్ళడం అనేటువంటి అర్థంలో మనం వాడతాం. లోచనం అనే పదం లోచ్ అనే ధాతువు నుండి పుట్టింది. అంటే దర్శించుట, ఆలోచించుట, పరిశీలించుట అనే అర్థం మనం చెప్పుకోవచ్చు. టు సీ, టు వ్యూ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను బట్టి లోచనం అంటే ఆలోచించుట, లోతుగా పరిశీలించటం, అలాగే దానికి ఉపకరించేటటువంటి దర్శించుట అనే పదంలో ఎక్కువ వైశిష్ట్యం ఉపకరించుట అనే అర్థమే వస్తుంది. అమ్మవారికి ఉన్న 3 కళ్ళు నయనాలే కాకుండా అవి 3 లోచనాలు కూడా, అంటే దర్శించేవి, దర్శింపచేసేవి. ఇది ప్రత్యేకత త్రినయన అండంలో ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఏ విషయాన్నైనా సరే లోతుగా పరిశీలించడం, త్రిలోకాలకు వెళ్ళగలగడం, ఒక విషయం తాలూకా పూర్తి అవగాహన, అంటే వాడి భూత వర్తమాన భవిష్యత్ కాల పరిస్థితులను కూడా దర్శించి చెప్పగలది అనే భావం ఈ త్రినయన అనే పదానికి అర్థం. 3 కళ్ళు ఉన్నవాడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలని స్పష్టంగా దర్శించగలిగేవాడు, స్పష్టంగా వ్యక్తీకరించగలిగేవాడు అని అర్థం. అమ్మవారి వామ దక్షిణ పాలనేత్రాలు 3 వరుసగా సోమ, సూర్య, అగ్ని సంబంధమైన నేత్రాలు కదా. కాబట్టి ఇవే రాత్రి పగలు సంధ్యాకాలాన్ని కూడా సూచిస్తాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలను కూడా సూచిస్తాయి. కాబట్టి త్రినయన అంటే ఈ 3 వేదముల యొక్క సారమును దర్శించేది అని అర్థం అన్నమాట. అటువంటి తల్లి శక్తి ఏమిటి అంటే ఖట్వాంగాది ప్రహరణ. ఖట్వాంగము అంటే ఆది మొదలైన ప్రహరణ ఆయుధము ధరించేది. ఖట్వాంగం, ఖట్, వషత్, వౌషత్ మొదలైనవన్నీ ఒకే జాతి పదాలు. ఖట్, వౌషత్, వషత్ అనేవి ఒకే జాతి పదాలు. వస్ ధాతువు నుండి వసతి అనే మాట వస్తే ఆ వసతి విరూపణ చెంది మనకి కొంచెం ఛాందసంగా వషత్ అయ్యింది. వషత్కు సంబంధించిందే వౌషత్. అంటే సంధ్యావందనాది విధానాల్లో నేత్రత్రయాయ వౌషత్ అని మనం అంటాం చూసారా, అది అక్కడికే మళ్ళీ వచ్చాం మనం. చకార గుళ్ళు అని, వషత్కరాయి అని కొందరిళ్లలో పెద్దవాళ్ళు వాడుతుంటారు. వషత్కారాలు అని కొంతమంది పెద్దవాళ్ళు వాడుతుంటారు. ఈ నేటికి చీవాట్లు, చరుపులు, తిట్లు అనే వ్యంగ్యార్థాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అర్థాలు నిఘంటువుల్లో ఉండవు. చకార గుడి అంటే చి మొదటి అక్షరం కాబట్టి ఇది చీవాట్లకు సంకేతం. అలాగే నేత్రత్రయ ఔషధ్ అంటున్నప్పుడు కుడి చేతిని తల చుట్టూ తిప్పి ఎడమ అరచేతిని చరుస్తారు. అందువల్ల ఇది చరుపులకు సంకేతంగా పెద్దవాళ్ళు వాడతారు.
ప్రహరణాలు అనే పదానికి కూడా దెబ్బలకు సంకేతంగా వాడతారు. ఇదంతా పండితుల భాష. కాబట్టి బాగా పాండిత్యం, భాషా పాండిత్యములో భాషా పండితులు వాడేటువంటి ఇవి పదాలు అన్నమాట. వ్యవహారికంగా వాళ్ళు వాడేవి, మామూలు జనాలకి వ్యవహారిక భాషలో అర్థమయ్యేటటువంటి పదాలు కావు. అంచేత ఇవి కేవలం పండితులైన వారి యొక్క కుటుంబాలలో మాత్రమే వ్యవహారంలో ఉండేటువంటి పదాలు కాబట్టి సామాన్యులకు అర్థమయ్యేవి కాదు. అయితే వషట్కారం, వషట్ అనేది దేవతలకు ఏదైనా సమర్పించేటప్పుడు చెప్పేటటువంటి మాటగా కూడా ఉపయోగిస్తుంది. ఇది అసలైనటువంటి విషయం. వస్ అనే ధాతువు మూలం కాబట్టి ఉండుటకు వీలైనది అనే అర్థంలో కట్వము అనే పదం పర్యంకము లేదా మంచం అనే అర్థంలో వాడతారు కాబట్టి నిఘంటువులో ఈ అర్థమే ఉంది. త్రివిద్యలో కట్వాంగం అనేది ఒక ఆయుధంగా చెప్తారు. గదలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక దండం ఉండి చివర కపాలాన్ని పోలినటువంటి ఉండేటువంటి ఆయుధం కట్వాంగం. దండం ఉంటుంది, దాని చివరనేమో కపాలాన్ని బోలిన ఒక రూపం అనేది ఉంటుంది అనమాట. అది ఖట్వాంగము అంటారు. ఈ ఖట్వాంగాదుల్లో ఖట్వాంగంతో పాటు మిగిలిన ఆయుధాలు ఏమిటి అంటే ఖడ్గము, త్రిశూలము, చర్మము, విశుద్ధి చక్రానికి సంబంధించినటువంటి శక్తి దేవత 4 చేతుల్ని 4 ధరిస్తుంది. ఖట్వాంగానికి చివర కపాలం లాగా ఉండేది అంటే మిగిలిన 3 ఆయుధాలకు కపాలంలో ఉండే నేత్ర, శ్రోత్ర, నాసికాదులతో సమన్వయం ఉంటుంది. నేత్రము, శ్రోత్రము, ఇది చెవులు, నాసిక, ముక్కు, కన్ను, చెవులు, ముక్కు, ఈ వీటి మూడిటికి సంబంధం ఉంటుందన్నమాట. ఖట్వాంగాదులకు వేరే అక్షర సంకేతాలు ఉన్నాయి. పల్లులను 5 వర్గాలుగా గాని విభజిస్తే ఇది కటపయాది సూత్రం ప్రకారం ఖ, ఛ, ఠ, ధ, ఫ ఏవైతే ఉన్నాయో ఖాతో ప్రారంభమయ్యే వర్గాక్షరాలు ఖట్వాంగాదులు అంటారు. కచట తప, గజడ దబ, ఖ, ఛ, ఠ, థ, ఫ, ఖ, ఛ, ఢ, ధ, ఫ ఒత్తక్షరాలు. ఇవి వర్గ పంచమాక్షరాలను వరుసగా రాస్తే మనకు వచ్చేటువంటి అక్షరాలు అన్నమాట. ఇందులో కచట తప అనే వాటిని కట్వాంగాదులు అంటారు. గజడ దబతో ప్రారంభమయ్యే అక్షరాల్ని పరిఘాంతములు అంటారు. వీటికి పరిశుద్ధమైన వర్ణకం ఉంటుంది. ఉచ్చరిస్తూ ఉంటే విశుద్ధి చక్రం శుద్ధి చెందుతుంది. కాబట్టి ఇటువంటి ఆయుధాలను ధరించేదే మనకి ఖట్వాంగాది ప్రహరణ. విశుద్ధి చక్రంలో ఉండి ఇటువంటి బీజాక్షరాల్ని వ్యక్తం చేసేటటువంటి తల్లి అని చెప్తారన్నమాట. వదనైక సమన్విత, ఒకే ముఖమును కూడి ఉండేటువంటి అమ్మవారికి ఇక్కడ ఒకే ముఖం ఉంటుంది. గర్భస్థ పిండం ఆహారాన్ని స్వీకరించడానికి ఒక రంధ్రాన్ని కలిగి ఉంటుంది. దీని ద్వారానే పిండం తల నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంటుంది కదా, అంబులికల్ కార్డ్. కాబట్టి పిండానికి ఉండే మొట్టమొదటిదైన ఈ రంధ్రం తర్వాత దానికి ముఖంగా మారుతుంది. దీన్నే ముఖ్య ప్రాణము, బకల్ క్యావిటీ అని అంటారు. విశుద్ధి అంటే నోటి నుండి వెలువడే వాక్కుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ పలికేదాన్నే నోరు కాక ఇంకేముంటుంది. కాబట్టి కేవలం ఒకే ఒక నోటికి అన్వయించబడిన రూపము గలది. నోటితో పలికేటటువంటిదే వాక్కు కనుక వదనైక సమన్విత. నోరు ఎవరికైనా ఒకటే ఉంటుంది కనుక అమ్మవారు వాక్ స్వరూపిణి కనుక ఆ వాక్ అనేది నోటితోనే బయటికి వ్యక్తం కావాలి కనుక అమ్మవారు వదనైక స్వరూపిణి, వదనైక సమన్విత. సమన్వయం అనేది నోటితో మనం కానీ చేసుకున్నట్లయితే పిండాండం నుంచి వ్యక్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి జీవుని వరకు కూడా వాక్ రూపంలో శబ్దం వెలువడడానికి, నాదం వెలువడడానికి, ఈ మొత్తం భాష యొక్క సమస్త సంకేతాలు వెలువడడానికి మూల కారణమైనటువంటిది వదనైక సమన్వితాయే నమః అని అమ్మవారు శక్తిని మనం ధ్యానించాలన్నమాట. అటువంటి అమ్మవారికి మనం పెట్టేటువంటి ప్రసాదం ఏమిటి అంటే పాయసాన్న ప్రియ. పాయసాన్నం అనేది ప్రీతి కలిగినది. విశుద్ధి చక్రాధిష్టాన దేవతకు పాయసాన్నం ప్రీతిగా ఉంటుంది. గర్భస్థ జీవి పిండ రూపంలో ఉన్నప్పుడు కూడా పాయసాన్నం మీద ప్రీతిగా ఉంటుందట. ఎందుకంటే ఆ జీవి తన పూర్వజన్మలో అన్నప్రాసన జరగకుండా మొట్టమొదటిగా పాయసాన్నాన్నే రుచి చూశాడు కాబట్టి. అది అన్నప్రాసనలో వచ్చే కార్యక్రమంలో ఉండేటువంటి విశిష్టత. అంటే పూర్వ జన్మలో అన్నప్రాసన చేసినప్పుడు తాను తిన్నటువంటి పాయసం తాలూకా రుచి
ఈ జన్మలో పిండ రూపంలో ఉన్నటువంటి జీవికి ఇంకా ఉంటుందన్నమాట. అది మనం మొట్టమొదటి అన్నప్రాసం చేయించడం పాయసమే కదా జీవికి తినిపిస్తాం. ఆ రుచిని తాను వచ్చే జన్మాంతరాలకి జ్ఞాపకం ఉంచుకుంటాడు అనమాట. కాబట్టి జీవి మొదటిగా పాయసాన్నంతో ఆహారం స్వీకరించడం ప్రారంభించాలనే సూచన కూడా ఈ నామంలోనే ఉంది. కాబట్టి అటువంటి పాయసాన్నమునందు ప్రీతి కలిగినటువంటి తల్లి అమ్మవారు పాయసాన్న ప్రియ. ఎవరు? విశుద్ధి చక్ర నిలయ అనేటువంటి ఈ అమ్మవారు అన్నమాట. పదనైక సమన్విత, ఆరక్తవర్ణ, ఖట్వాంగాది ప్రహరణ, ఇవన్నీ ఈ అమ్మవారి యొక్క రూప, వర్ణ, ఆయుధ లక్షణాలని, అమ్మవారి యొక్క నివేదన పదార్థాన్ని మనకి వ్యక్తం చేసేటువంటి పదములన్నమాట. ఇది అమ్మవారి యొక్క విశుద్ధి చక్రం గురించి మనం చెప్పుకున్నది. తదుపరి మనం మిగతా చక్రాల గురించి తదుపరి మనం వర్ణించుకుందాం. త్వక్స్థ, ఇటువంటి తల్లి ఎక్కడ ఉంటుంది అంటే చర్మమును ఆశ్రయించి ఉంటుంది అని మనం చెప్పుకోవాలన్నమాట. అది అమ్మవారి యొక్క విశిష్టత. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.